వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అసలు మంచు మోహన్ బాబు గారి ఇంట్లో ఏం జరుగుతుంది? ఒక పక్క మంచు మనోజ్ని అతి దారుణంగా ఇంటి నుంచి గెంటేసిన విజువల్స్ అయితే నిన్న పూర్తిగా కనిపించాయి. అలాగే మంచు మోహన్ బాబు గారు నమస్కరిస్తూనే ఒక మీడియా ప్రతినిధిని అతి దారుణంగా కొట్టారు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ మహేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో అసలు ఈ సంఘటనని ఎట్లా చూడాలి? ఒక పక్క మంచు మనోజ్ ఏమో 3 సంవత్సరాల నుంచి చేస్తున్న అక్రమాలన్నీ కూడా బయట పెట్టేందుకు నేను ప్రయత్నిస్తున్నాను, అందుకే నా మీద ఇలా దాడికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా చెప్తాను. ఈవినింగ్ అసలు విషయాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తాను. ఎక్కడ అక్రమాలు ఇంట్లోనా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి బిజినెస్ వాటిలో వాళ్ళ విద్యాలయానికి సంబంధించి విద్యా సంస్థలు వినయ్ అనే ఆయనకి అడ్మినిస్ట్రేషన్ అది మొత్తం అప్పచెప్పారు. ఆయన మంచు విష్ణు దుబాయ్ లో సెటిల్ అయ్యి ఫ్యామిలీతో దుబాయ్ లోనే ఉంటున్నాడు ఎక్కువ. ఆయన అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చూసుకునేవాడు. ఇప్పుడు దుబాయ్ ఆయన షిఫ్ట్ అయ్యి అక్కడే ఉంటున్నాడని ఈ వినయ్ అనే ఒక అతన్ని కొంతకాలంగా ఆయనే అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నాడు. ఫస్ట్ నుంచి మనోజ్ ఆ విషయాలు ఏం పట్టించుకోలేదు. తర్వాత అక్కడ ఈ వీళ్ళ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందో చుట్టుపక్కల గ్రామంలో వీళ్ళ బంధువులు అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మనోజ్కి చెప్పు ఏంటంటే ఉన్న పొలంగా ఫీజులు పెంచడం, డొనేషన్ పేరుతో డబ్బులు అడగటం ఇవి చేస్తున్నారని చెప్పి ఈయన దృష్టికి తీసుకొస్తే ఈయన అదే క్వశ్చన్ చేశారు. దాంతో వినయ్ అనే ఆయన్ని కూడా అడిగితే అతను లెక్క చేయలేదు అని ఇంకా మోహన్ బాబు గారిని అప్రోచ్ అయ్యి ఆయనతో మాట్లాడితే ఆ విషయంలో క్లాష్ అనేది వచ్చింది. గొడవ అయితే అక్కడ అంటే ఇంతకు ముందు కూడా మంచు మనోజ్ సంబంధించి వాళ్ళిద్దరు గొడవ పడుతున్న ఒక చిన్న వీడియో క్లిప్ కూడా బయటికి వచ్చి అంటే అంటే ప్రజలు అర్థం చేసుకోవడం ఎట్లా ఉందంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములైన వాళ్ళ తల్లులు వేరు కదా అనే ఒక ఆలోచన అయితే వచ్చింది. ముఖ్యంగా ఆస్తుల గురించే గొడవ పడుతున్నారని కూడా అనుకుంటున్నాను. సొంత తమ్ములే ఒక తల్లి పిల్లలే కొట్టుకుంటున్నారండి. ఇందులో సవతే పిల్లలు అని అట్లాంటిది ఏం లేదు. ఫస్ట్ నుంచి వాళ్ళు అట్లా ఏమి డిఫరెన్సెస్ ఉన్నట్టు కనబడుతుంది మనకి. ఒకవేళ ఇంట్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయేమో అది బయటికి తెలియదు. ఇవాళ అయితే అది బయటకు వచ్చింది దేనికి అంటే ఆస్తుల విషయంగా వెళ్తే విష్ణుకి ఎక్కువగా ఆయన ఈ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే బిజినెస్ ఏమన్నా అప్పచెప్పడం, ఈయన ఫస్ట్ నుంచి పట్టించుకోకుండా ఏందో నేను తిరగటం సినిమాలు అనేది మీకు ఎక్కువ విష్ణుకే ఆయన ఇన్వెస్ట్ చేశాడు మూవీస్ లో. విష్ణు చేసిన మూవీస్ లో ఎక్కువ మోహన్ బాబు ప్రొడ్యూస్ చేసింది బ్యానర్ లో. మంచు మనోజ్ యాక్ట్ చేసిన మూవీస్ లో 90% ఆయన బయట బ్యానర్స్ చేశాడు, సొంత బ్యానర్ లో అన్ని. అంటే మనోజ్ని విష్ణుని ఎంకరేజ్ చేసినట్టు మనోజ్ని మూవీస్ లో ఆయన డబ్బులు పెట్టి ఎంకరేజ్ చేయలేదు అనేది మనకైతే అర్థం అవుతుంది. ప్లస్ ఈయన సినిమాలు దాదాపు ఒక యావరేజ్ గాను అబౌవ్ యావరేజ్ అట్లా మంచిగానే పోయినాయి. అసలు మోహన్ బాబు విష్ణునేమో ఐఏఎస్ సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ చేయాలని ఆయన అనుకున్నాడు, ఈయన సినిమాల్లోకి అనుకున్నాడు. ఇద్దరు సినిమాల్లోకి వచ్చిన తర్వాత విష్ణుని ఆయన ఎక్కువ సపోర్ట్ చేసినట్టు మనకు కనబడుతుంది. తర్వాత ఆస్తుల విషయం వచ్చేప్పుడు ఆయన ఎంతవరకు ఎవరికి ఆస్తి పెంచలేదు ముగ్గురు పిల్లలకి. ఆయన నా ఇష్టం వచ్చినట్టు నా ఆస్తి ఎవరికైనా ఇచ్చుకుంటాను, ఒకళ్ళకే ఇస్తా, ముగ్గురికి సమంగా ఇస్తా, లేకపోతే ఏ ట్రస్ట్కో దేనికో దానం చేస్తా, నా ఇష్టం అంటాడు. 100% కరెక్ట్. ఆయన స్వార్జితం కాబట్టి ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. దాన్ని రైట్ గా అడిగే హక్కు అయితే వీళ్ళలో ఎవరికి లేదు. అయితే మనోజ్ ఆల్రెడీ మ్యారేజ్ అయింది, తను ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కూడా అయింది. భూమా మౌనిక ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సో తన వల్లే మంచు మనోజ్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా మోహన్ బాబు గారు అన్నట్టు కూడా చెప్తున్నారు. తన వల్ల ప్రవర్తిస్తున్నా అంటే ఇప్పుడు ఆ మ్యారేజ్ వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అమ్మాయి ఇప్పుడు మీరన్నీ నాకు ఇష్టం లేకపోతే మీరు ఏది మాట్లాడి నాకు బాధగానే ఉంటుంది, మీరు ఏది చేసినా నాకు తప్పుగానే ఉంటుంది. ఆటోమేటిక్గా మానవ సహజం అది, ఆ టైప్ మైండ్ సెట్. ఇప్పుడు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ అనేది అనవసరం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా బతికిలేరు. వాళ్ళు ఉన్నప్పుడు ఏదో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫ్యాక్షనిజం ఇంకోటి అనుకోవటానికి. వాళ్ళిద్దరూ ఇప్పుడు లేరు. మామూలుగా ఈయన భార్యగా ఇప్పుడు ఉంది. ఆమంటే వీళ్ళకి ఇష్టం లేదు. నింద ఎవరో మీద వేయాలి కాబట్టి ఈయన పెంచిన పిల్లోడి మీద, కొడుకు మీద ఈయన అవి వేయకుండా బయట వాళ్ళని తెచ్చి ఇక్కడ కూడా ఆ అమ్మాయినే బ్లేమ్ చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే అతను కూడా మంచు మనోజ్ ఏంటంటే నా కూతురు లోపల ఉండిపోయింది, గేట్లు తీయండి అంటూ తన సొంత ఇల్లు గేట్లే బద్దలు కొట్టుకుని వెళ్ళిన పరిస్థితి అయితే మనకి పూర్తిగా కనిపిస్తుంది. మోహన్ బాబు నిన్న ఆయన వీడియో ఆడియో క్లిప్ రిలీజ్ చేసి దానిలో క్లియర్ గా ఆయన చెప్పాడు
మీ మదర్ హాస్పిటల్లో ఉంది. ఆమె వచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలో వాళ్ళ సంరక్షణలో మీ పిల్లని నీకు అప్పచెబుతాము మేము. ఈ లోపు ఈయన ఊరికే గొడవ చేసే ఇంకోటి ఇప్పుడు వాళ్ళు సేఫ్ గానే ఉంటుంది కదా, పిల్లని అయితే ఏం చేయరు కదా, 7 నెలల పిల్లలు. ఈ లోపు ఇంత గొడవ అయ్యి ఇంత రప్చర్ అయ్యి ఆగమై రోడ్డు మీద పడి ఈ కొట్టుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా కొంచెం తగ్గి, ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తే కేసు, మీరు నా ఇంటికి వస్తే మీ మీద కేసు, అంతే కదా. న్యూట్రల్ గా ఉంటే పోతుంది కదా. ఇంటి మీదకి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఇటు ఈ మనిషి మీదే కేసు ఎవరైనా బుక్ చేస్తారు. మా ఇంటికి నువ్వు వచ్చావా, మీ ఇంటికి నేను వచ్చాను. చట్ట ప్రకారం అయితే ఈయన మీద కేసు బుక్ అవుతుంది, ఈ ఇంటి మీదకి వెళ్ళిన పిల్లని జాగ్రత్తగా అప్పచెబుతామని ఆయన చెప్పాడు కదా. ఈలోపు ఈ గొడవ అనేది అసలు అనవసరం. కానీ అదే క్రమంలో ఒక మీడియా ప్రతినిధి పైన మోహన్ బాబు గారు దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అన్నప్పుడు అసలు దాడి ఆయన చేయటం అనేది వేరే ఒక ఆస్పెక్ట్. మామూలుగా అది మాట్లాడుకుంటే క్లారిటీగా మోహన్ బాబు ఎంతవరకు తప్ప ఈ విషయాల్లో, కుటుంబ వ్యవహారం, జర్నలిస్ట్ మీద దాడి చేశారు అనేది అది పెద్ద పాపమా నేరమా దాడి చేయడం? ఎట్లా చేస్తారు? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయాలి? నీకేం పని ఆడింటి దగ్గర? రోడ్డు మీద రచ్చ జరుగుతుంది కాబట్టి రోడ్డు మీద చేస్తున్నాం. ఏమన్నా ఎవడు కుటుంబ సమస్యల్లో నీకేం పని? నీకేమన్నా వేరే వార్తలు లేవా? కన్నాల్లో కెమెరాలు పెట్టి గొట్టాలు పెట్టుకొని వెళ్ళే పని నీకు? గొడవ జరుగుతున్నప్పుడు ఆ సందర్భంలో ఈడేం తిట్టాడు వాడే అనుకున్నాడు, ఇది వార్త అసలు? ఇప్పుడు జర్నలిజం అయింది. జర్నలిజం అంటే గత 2-3 రోజుల నుంచి కొంతమంది బౌన్సర్లు పెట్టి కొట్టిస్తున్నాడు అనే వార్త వచ్చిన తర్వాత కదా చేరుకున్నారు. వాళ్ళు బౌన్సర్లు పెట్టుకున్నారు, గంగలో పడ్డారు, మనకు అనవసరం. వాళ్ళ కుటుంబ సమస్య ఏదైనా ఉన్నా నీకు రాత్రిళ్ళు పొద్దున్న తెల్లారి నీకేం పని అక్కడ కెమెరాలు పెట్టుకుని? దేశంలో సమస్యలు ఏం లేవా? ఇదే సమస్య నీకు. ప్రతి ఒక్కరు ఉన్న ఛానల్ ప్రతి ఒక్కడు అక్కడే ఉన్నాడుగా. ఇంకేం పనులు లేవు మనకి, ఇంక వేరే సమస్యలు లేవు దేశంలో. గతంలో ఒకసారి కూడా కొట్టారు కదా, ఇప్పుడు కొత్తగా జర్నలిస్టులు కొడుతుంది మోహన్ బాబు ఫ్యామిలీ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేశారు మోహన్ బాబు? ప్రెస్ మీట్ బట్టి పొలం అని పోతున్నారు కదా గొట్టాలు వేసుకొని. ఎందుకు బ్యాన్ చేయలే? అప్పుడే ఫస్ట్ టైం అతను చేసినప్పుడే వీళ్ళు ఎందుకు అప్పటి నుంచి ఈ రోజు వరకు వీళ్ళు బ్యాన్ చేసి ఉండాల్సింది కదా. మరి మనకి ఏ మాత్రం సిగ్గుంటే మళ్ళీ గొట్టం పట్టుకుని బయలుదేరాం కదా. అప్పుడు ఏం చేయనప్పుడు ఇప్పుడు కొత్త ఏంటి? వీళ్ళు ఏం చేయగలరు? మళ్ళీ ఏముంది, కవర్లో డబ్బులు పెట్టి ఆడ పెడితే మళ్ళీ బయలుదేరుతాం గొట్టం పట్టుకొని. లిటరల్లీ ఇది ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? రైట్ సార్. అంటే మేనేజ్మెంట్ ఎట్లా ఉన్నా ఒక రిపోర్టర్ ని కొట్టడం తప్పని నేను చెప్తున్నా. అక్కడ ఉన్న విషయాన్ని తెలియపరచడం కుటుంబ సమస్య అండి. నువ్వెవడు? కుటుంబ సమస్య అయితే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్డు మీద కాదు కదా. రోడ్ల మీదకి వచ్చి గొడవలు పడి కొట్టుకోలేదు కదా. వాళ్ళ వల్ల బౌన్సర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. బౌన్సర్ల గురించి సపరేట్ అది దాని డబ్బులు తీసుకొని వస్తారు బౌన్సర్లు. వాడికి 4 దెబ్బలు పడినా డబ్బులు తీసుకొని. మరి వాళ్ళు ప్రజలు కాదా? ప్రజా సమస్యలు మాట్లాడే పరిస్థితి జర్నలిస్టులకి లేదా? బౌన్సర్ అనేవాడు డబ్బు తీసుకొని వస్తాడు ఊరికే రాడు. అవును కరెక్టే. అవునండి, డబ్బు తీసుకొని వాడు వచ్చినప్పుడు వాడు ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీ అయ్యే వచ్చినట్టు. 4 దెబ్బలు పడినా తినడానికి రెడీ అయ్యే వచ్చినట్టు బౌన్సర్ అనేవాడు కదా. జర్నలిస్ట్ అట్లా కాదు కదా, దెబ్బలు తినడానికి ఆయన రెడీగా ఉండిపోయారు వీళ్ళు. ఇప్పుడు ఏంటి మీరు అసలు ఖండిస్తారా ఖండించరా మోహన్ బాబు గారు ప్రవర్తించిన అక్కడ తీరు? ఖండించేదే ఉంది ఇందులో. నేను ఇంతకుముందే చెప్పా, ఆల్రెడీ వీళ్ళకి అయింది వాళ్ళ చేతిలో. అయినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ మనం బయలుదేరి వెళ్తున్నాం కదా, వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే వెళ్తున్నాం కదా. నువ్వు అసలు ఆ ఫ్యామిలీని అప్పుడు ఎందుకు బ్యాన్ చేయలే? మీరు బహిరంగ వచ్చి మాకు క్షమాపణ చెప్పేదాకా మేము మీ న్యూస్ కానీ ఏది కవర్ చేయము అని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళు ఎందుకు స్టాండ్ తీసుకొని లేరు జర్నలిస్టులు? ఇవాళ మీరు తీవ్రంగా గొంతులు దించుకొని రోడ్ల మీద ఎక్కి ప్లకార్డులు పట్టుకొని గొడవలు చేసి రేపు పొద్దున్న ఇదే స్టాండ్ మీద ఉంటారని గ్యారంటీ ఉందా? లేదు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా అవి చూపించుకొని వదిలేయాలంటారా? ఇప్పుడు మంచి సమస్యని అరాచకం అనలేము. ఒకటి జర్నలిస్ట్ ను కొట్టారు, ఆడి కుటుంబ గొడవల్లో నువ్వు వెళ్ళావు కాబట్టి వీళ్ళు ఏదో ఇరిటేటింగ్ గా మాట్లాడటం, ఇరిటేటింగ్ వీళ్ళని క్వశ్చన్ చేయటం అయితే అతను ఫస్ట్ నుంచి అహంకారం బాగా ఉన్న మనిషి మోహన్ బాబు. అది మీకు అందరికీ తెలుసు. ఆడి పని వాళ్ళు చేశారు. అంటే అసలు కొట్టడం అనేది తప్పు కదా సార్. నువ్వు వెళ్ళిపో అని చెప్తే ఏ మనిషి కొట్టినా తప్పే. నేను అది అడుగుతున్నా కదా. నువ్వు వెళ్ళిపో అని చెప్పేదానికన్నా నువ్వు కొట్టిన దానికన్నా చాలా తేడా ఉంది. ఏ మనిషిని ఎవడు కొట్టినా తప్పే. ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చట్ట ప్రకారం తప్పే.
అవునా? మరి గతంలో వీళ్ళు చేసినప్పుడు ఈ జర్నలిస్టులు ఏం చేస్తున్నారు అంటున్నా. అంటే జర్నలిస్టులనే కాదు, బయట వాళ్ళని కూడా చాలా మంది కొట్టారు. తిరుపతిలో వాళ్ళ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఒక కెమెరా లాక్కొని జర్నలిస్ట్ ని కెమెరా అంతా చితక కొట్టి ఆ జిప్పు లాగేసుకొని వాళ్ళని కార్లో వేసుకొని లోపలికి తీసుకెళ్లి బంధించారు. అప్పుడు ఏం చేసావు చెప్పండి? ఇక్కడ దేనికైనా రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు బ్రాహ్మణ సంఘాలు ఇక్కడ గొడవ చేసినాయి వాళ్ళ ఇంటి ముందు ఫిలిం నగర్ లో రోడ్ల మీద పరిగెత్తించి కొట్టారు వాళ్ళని. బ్రాహ్మణ సంఘాల వాళ్ళు రోడ్డు మీద గొడవ చేస్తే పరిగెత్తించి కొట్టారు వాళ్ళని. ఇదే అబ్బా కొడుకులు. మరి ఆ రోజు అంటే నీ దాకా వస్తే గానీ నీకు నొప్పి తెలియదు. నీకు ఒక సీనియర్ నటిని షూటింగ్ లో ఆమెను చాలా హెరాస్ చేసి ఆమె 65 years దాదాపుగా ఉన్న వ్యక్తిని షూటింగ్ పేరుతో ఆమెని రాళ్ల మీద రప్పల మీద పరిగెత్తించాడు ఈయన మోహన్ బాబు. మరి అట్లాంటప్పుడు అందరు మీ గొంతులు ఏమైనాయండి? మిమ్మల్ని తంది అంతే మాత్రం మీ గొంతులు దించుకుని రోడ్ల మీద ఇది చేస్తారా? మీరుంది ఎందుకు అసలు? ప్రజల తరఫున మాట్లాడారు. ప్రజల తరఫున మీరు ఎప్పుడు మాట్లాడారు? అరాచకాలు, మీరు భాషలో అరాచకాలు చేశాడు. ప్రజల తరఫున మాట్లాడడానికి అక్కడికి వెళ్ళాం. మంచు మనోజ్ గారు ఏది చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించే వెళ్ళాం. ఆ విద్యా సంస్థల గురించి జరుగుతున్న ఆ ఏతున్నాయో అక్రమాలు బయట పెడతాను అన్న ఉద్దేశంతోనే అక్కడ వెళ్ళడం జరిగింది తప్ప మరో విధంగా కాదు. ఇది మీకు ఎప్పుడు చెప్పారు? వాళ్ళ కుటుంబ సమస్యని మీరేదో ఇది చేసుకుందాము, దీన్ని వైరల్ చేసుకొని వ్యూస్ సంపాదించుకుందాం అని వెళ్ళారు తప్ప జనాలకి ఉపయోగం ఏమాత్రం లేదు. ఇది ఏముంది? ఎందుకు అనుకోరు? అతన్ని చూసి చాలా మంది అభిమానులు ఉంటారు. ఇప్పుడు అతనిలాగా ప్రవర్తిస్తే అతన్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు కదా. ఫ్యాన్స్ అందరు ఇప్పుడు అట్టానే ఉన్నారు. ఎవరిని ఆపుతారు మీరు చెప్పండి? అలా అవ్వకూడదనే కదా ఇప్పుడు మరి అప్పుడు మీరు ఏదో ఒక ఉద్యమం చేయండి, అందరూ కలిసి ఫ్యాన్స్ అందరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించడం ఇవి చేయాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఏం అరాచకం కదా? రోడ్ల మీద ఎవరిని పడితే ఆయన అంటారు. మరి ఆయన చేయాల్సిన పని ఏంది? వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా. ఎవరి మీద దాడి చేస్తే ఇది తప్పు చేయొద్దు అని ఎప్పుడైనా చెప్పాడు ఆయన? ఎప్పుడు చెప్పాలి బయట? అంటే ప్రోత్సహిస్తున్నట్టుగా. అవునా? రైట్. అయితే మోహన్ బాబు గారు పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలని, అలాగే మంచు విష్ణుని మా అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ గా తొలగించాలని, క్షమాపణ చెప్పాలి అందరికి, మీడియా వాళ్ళందరికీ కూడా అని చెప్పేసి ఈరోజు ధర్నా అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు జర్నలిస్టులు మేము చేసుకున్నందుకు మా అసోసియేషన్ నుంచి తొలగించాలి. ఎందుకు? దానికి దీనికి ఏంటి లింక్? జర్నలిస్టులు కలిసి ఆయన్ని మా ప్రెసిడెంట్ చేశారా? కాదుగా. మా మెంబర్ సెలెక్ట్ చేసుకుంటే అయ్యాడు. ఏదో భలే సామెత మూతి మీద కొడితే ఏదో అయినట్టు మీకు దానికి దీనికి లింకే ఉంది అసలు. ఎందుకు మా ప్రెసిడెంట్ తొలగించాలి చెప్పండి? ఏమైనా నేరం చేశాడా? ఏం నేరం చేశాడు? ఇప్పుడు మన జానీ మాస్టర్ నేరం చేసినట్టు. అయితే ఇప్పుడు సరే నేరం అన్నారు కాబట్టి అడుగుతున్నా, మరి ఇప్పుడు అక్కడ మీడియా ప్రతినిధి ఏమన్నా నేరం చేశాడు అతను కొట్టడానికి? మా ఇంటి సమస్యకి నువ్వు గొట్టం పట్టుకొని రావటం నీకేం సంబంధం? నీ ఇంటి సమస్య కాదు, నువ్వు ఒక సెలబ్రిటీగా నేను అంటా. సెలబ్రిటీ వందలాది సినిమాలు తీసావు. సెలబ్రిటీ అంటే పెళ్లి చేసుకుంటే ఇంట్లో పెట్టుకోవచ్చు, కెమెరాలు పెడతారు. ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, రోడ్డు మీదకి ఎందుకు పెట్టావు? నా ఇష్టమే, నా కుటుంబం. లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నావు. రోడ్డు మీద తీసుకొచ్చి బౌన్సర్లు పెట్టి పోలీసులు వచ్చి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నావు. అప్పుడు పోలీసులు అక్కడ ఏదైనా వేరే వాళ్ళు పోలీసులు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తే చూసుకోవడానికి వాళ్ళు ఎంత అవసరమో మీడియా కూడా అంతే అవసరం కదా. అన్ని నువ్వే లా అండ్ ఆర్డర్ నువ్వే చూస్తావు, ప్రజల సమస్యలు నువ్వే చెప్తావు, అటు కుటుంబ సమస్యలు నువ్వే తీరుస్తావు. ఎన్ని చేస్తావు పాపం నువ్వు? చెప్పండి. అసలు నీకేం పని వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళ గొడవలు అయితే? అసలు జర్నలిస్ట్ అంటే అర్థం ఏంటి? ఏంటి అర్థం ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. అని ఇంగ్లీష్ లో అంటున్నారు కదా జర్నలిస్ట్ అని. తెలుగులో మనకు పేరు ఏదో పెట్టుకుంటాం జర్నలిస్ట్ అనేవి. ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యేనో ఎంపీనో జెడ్పీటీసీయో ఎంపీటీసీయో సర్పంచ్ వీళ్ళని ప్రజాప్రతినిధులు అంటారు. జర్నలిస్ట్ ప్రజాప్రతినిధి అంటారు. ఏమంటారు? పత్రికేయులు అంటారు, లేకపోతే విలేకరులు అంటారు. విలేకరి అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరే చెప్పండి సార్. లేఖరి రాసేవాడు వార్తని, ఇది ఒక్కడిని రాయమని సరిగ్గా తెలుగులో ఒక పేర ఇద్దా, లేకపోతే ఇదే ఇష్యూని తప్పు లేకుండా పెద్ద పేపర్ మీద రాసి చూపించమనండి. అంటే మీరు పూర్తిగా ఇప్పుడు జర్నలిస్టులే తప్పు అంటారా? ఏడు మాట్లాడేవాడు జర్నలిస్ట్ కాదు, రాసేవాడే జర్నలిస్ట్ నా దృష్టిలో. నువ్వేం మాట్లాడతావో అది రాయగలిగి ఉండాలి, నువ్వు రాసింది మాట్లాడగలిగి ఉండాలి. ఇదేంటంటే ఊరి మీద అరుగు మీద చెట్ల కింద కూర్చొని పంచాయతీలు మాట్లాడుకుంటారే, అట్లా మాట్లాడేవాడల్లా జర్నలిస్ట్ కాదు.
ఈ ఇష్యూకి సంబంధించి నేను అడుగుతుంది. ఈ ఇష్యూ అయినా ఏ ఇష్యూ అయినా జర్నలిస్ట్ వీళ్ళే కదా, ఎక్కడికి అయితే పోతారు? మోహన్ బాబు గారే కరెక్ట్ అంటారు. కొడతాం అనేది ఆయన విచక్షణ ఒకటి, రెండు అతను అహంకారి, పొగరబోతాడు, అందరికీ తెలిసిన మరి విషయం. అతను అలాగే వదిలేయాలా? ఆ? అతని హింస నుంచి మరి కాపాడొద్దా? ఊరేస్తారా మిమ్మల్ని కొట్టిన? అతని హింస నుంచి వదిలేయాలంటే కాపాడొద్దా? ఊరేస్తారా? ఉమ్, లేకపోతే ఆయన ఊర్లో తరిమేస్తారా? ఏం చేయగలరు చెప్పండి? ఆల్రెడీ ఇంతకుముందు జరిగినాయి, ఇంతకుముందు వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు కొట్టారు జనాల్ని. ఉమ్, అప్పుడు మీరు ఏం చేశారండి? ఇక్కడ దాకా వచ్చి మన ఒకటి కొట్టాడు, ఆల్రెడీ మన జర్నలిస్టులు కొట్టారు వాళ్ళు అంతకుముందే. ఉమ్, ఇప్పుడు దాకా ఏం చేసావు అంటున్నా? 2 రోజులు అంతకు మించి ఏంలే. మనోజ్ సారీ చెప్పాడు, మా నాన్న చేసిన దానికి మనోడు ఎందుకు అది చెప్పండి. జర్నలిస్టుల దగ్గర సానుభూతి పొందడానికి సింపుల్, అర్థమవుతుందిగా మీకు అది? అవునా? ఉమ్, ఈ జర్నలిస్టులు అని నాకు సపోర్ట్ మాట్లాడతారు, నేను సారీ చెప్పాడేస్తే పోతుంది, మా ఆయన ఎట్టాగా వేసుకుంటారు వీళ్ళు అనే ఉద్దేశం. మనోడు ముందు పడి చాలా తెలియదు, ముందు జాగ్రత్తగా చెప్పేసి ఉమ్. వాళ్ళ అహంకారం వాళ్ళు చెప్పరు, చచ్చినే చెప్పరు. ఇప్పుడు విష్ణు గారు ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పడం జరిగింది. ఏమని? ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీతో మేము మాట్లాడుతున్నాం. భలే జోక్ ఉంది మీరు. ఉమ్. నేను కొడితే మీరు సారీ చెప్పండి. విష్ణు చెప్పాడు అంటే అతని ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కదా. కొట్టింది ఎవరు? మోహన్ బాబు. మరి సారీ చెప్పేది ఎవడు? కొడుకులు ఇద్దరు సారీ చెప్తే కొట్టింది ఏమో తండ్రి, సరిపోయిందా? ఎవడు కొట్టాడు ఆడుగా చెప్పాలి. మీరు భలే అది చాలనుకుంటా మీకు. ఇద్దరు కొడుకులు సారీ చెప్తే చాలు, ఇంకా ఎవడు బండి ఆడ వేసుకొని వెళ్ళకి పోయి అన్నం పడుకుంటారు, మళ్ళీ ఇక్కడతో మంచిపోతారు. రేపు కన్నప్ప సినిమాకి ప్రమోషన్ పిలిస్తే వేసుకొని గొట్టాలు వేసుకొని వెళ్ళేస్తాం. కవర్లు పెట్టి డబ్బులు ఇస్తారు కదా మనకి, అందుకే వెళ్తాం. సిగ్గు శరం ఉంటే ఈ బ్యాన్ చేసేసి వాళ్ళ ఏ వార్త రాకుండా బ్యాన్ చేసే దమ్ము ఉందా మీకు? ఫస్ట్ సోకాళ్ళు జర్నలిస్టులకి లేదు, ఇది ఖచ్చితంగా ఒప్పుకోండి మీరు. అక్కడే అయిపోయింది మ్యాటర్, ఇంకెందుకు వాళ్ళకి సపోర్ట్ మాట్లాడు. అంటే వాళ్ళకి సంబంధించింది ఏది కూడా బయటికి రావద్దనా? ఏది అంటే ఇది కుటుంబ సమస్య. కుటుంబ సమస్య బయటికి రావద్దా అంటే నువ్వేడికి రావాలంటానికి నువ్వు దాన్ని బయట. ఇప్పుడు ఒక కుటుంబ సమస్య, ఇప్పుడు పోలీసుల్ని మంచి మనోజ్ గారు ఆశ్రయించారు, అతనికి అది పోలీసు వాళ్ళ జ్యూరిస్డిక్షన్, అది వాళ్ళు చూసుకుంటారు. ఎవడి మీద కేసు పెట్టాలి, ఎవడి మీద పెట్టకూడదు, ఎవడి తప్పు ఉంది అనేది వాళ్ళ పని. నువ్వే చట్టం చేస్తావు, నువ్వే చేస్తావు అన్ని, మనకేం సంబంధం? కుటుంబ సమస్య కాబట్టి కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు కొట్టుకోను ఇంకోటో. ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూ, లాండ్ ఆర్డర్ చూసుకునేది ఎవరు? పోలీసు వాళ్ళు. మధ్యలో అసలు నీకేంటి పని? రైట్, ఓకే. సో చెప్పండి, అంటే అసలు మంచు ఫ్యామిలీ మీద మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు కాబట్టి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అసలు వాళ్ళలో ఎవరు కరెక్ట్ అనిపిస్తున్నారు? నువ్వు భలే ఉంది. మీరు ఎవడు కరెక్ట్ అనేది ఎట్లా చెబుతామండి? ఒకరిని కరెక్ట్ వాడు కరెక్ట్ గా మనం జడ్జ్ చేయలేము. దగ్గరగా మనం చూసి వాళ్ళతో షేర్ చేస్తే గానీ ఏ విషయం చెప్పలేదు ఎవరైనా కానీ. కానీ బయట మనకు కనబడుతుందంటే వాళ్ళ బిహేవియర్. ఇప్పుడు ఒక వేదిక మీద ఉన్నాము మనం, దానికి సంబంధించి సభా గౌరవం ఏదో మర్యాద పాటించాలి. అది వీళ్ళ దగ్గర ఎప్పుడు కనబడలేదు మనకి చూస్తే. అట్లా మనం ఏదైనా ఒక విమర్శ ఇంకోటి అనగలం, కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం అసాసినేట్ చేయటము, దాన్ని మనం అంచనా వేసి చెప్పడం అనేది తప్పు. సభా మర్యాద వరకు వస్తే వాళ్ళు అందులో చాలా పూలు పాటించడంలో. మోహన్ బాబు స్టేజ్ మీద పక్కన నొరే అంటాడు, రా అని మాట్లాడతాడు, అది సభ మర్యాద కాదు. మన ఇద్దరం ఒకవేళ ఒరే అనుకునేంత ఫ్రెండ్స్ అయినా సరే ఏదైనా వేదిక మీద అయితే అట్లా మాట్లాడరు. ఎవడు సామాన్యంగా కామన్ సెన్స్ ఉన్నాడు మాట్లాడు. అవునా? రెండోది, అక్కినేని నాగేశ్వరరావు సభలో ఆయన పక్కన కూర్చుంటే నాగేశ్వరరావు కన్నా నేను గొప్ప నటుడిని అని చెప్పుకున్నాడు. ఆ విషయం నాగేశ్వరరావు గారి భార్య చెప్పింది నాకు. ఆయన అన్నపూర్ణ గారు ఆమె చెప్పిందంట, మా ఆయన కన్నా నువ్వు చాలా గొప్ప నటుడు అని ఆయన ముందే చెబుతున్నాడు. ఇట్లాంటివి ఎట్లా ఉంటాయి? అది గౌరవమేనా? ఒక పెద్ద యాక్టర్ అతను, చాలా కాలంగా ఆయన తెలుగు సినిమాలో ఆయన ఒక లెజెండ్ గా. టైంలో రజనీకాంత్ గారు కూడా అన్నట్టున్నారు కదా. ఎవరినైనా అంటాడు. ఇప్పుడు లెజెండరీ యాక్టర్, అదే లెజెండరీ అని అవార్డు ఇద్దామంటే 75 years ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ 75 years ఫంక్షన్ జరిగింది. చిరంజీవి గారికి లెజెండరీ అవార్డు ఇస్తే అప్పుడు గొడవ చేశాడు స్టేజ్ మీద. దేని గురించి? మీరెట్లా డిసైడ్ చేస్తారు వీడు లెజెండరీ అని? నేను లెజెండరీ అని. ఆ ఇష్యూలో చిరంజీవి అవార్డు తీసుకోలే, వద్దన్నాడు. అది మనోడు చేసిన వాడు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు అక్కడ ఈ ఇష్యూలు అంటారా? లక్ష్మీభారతి గారు ఎన్టీ రామారావు చచ్చిపోయినప్పుడు లక్ష్మీభారతి మోసం చేసి ఆమె దగ్గర నగలు బంగారం అవి డబ్బు సూట్ కేసులు ఎత్తుకుపోయాడు అనేది ఒక రూమర్ ఉంది.
రీసెంట్ గా మన ఆయన విద్యానికేతన్ పక్కన రంగంపేట దగ్గర ఇది లాస్ట్ ఇయర్ జరిగింది. అక్కడ వాడు కబ్జా చేశాడని అక్కడ ఎంపీటీసీ స్థలం అది, దాన్ని కబ్జా చేశాడని వాళ్ళు కేసు పెట్టకపోతే ఒక 60 మందిని వాళ్ళ మీద పంపించి పెట్రోల్ క్యాన్లు ఈ కత్తులు అవి పట్టుకొని వాళ్ళ మీద పంపించాడని బోస్ చంద్రారెడ్డి ఆయన పేరు ఎంపీటీసీ, ఆయన కేసు పెట్టాడు. నన్ను చంపడానికి పంపించాడు మనుషులు మోహన్ బాబు. ఇట్లాంటి వివాదాలు బోల్డ్ ఉన్నాయండి. ఇవన్నీ చూస్తే మనం ఏం అర్థం చేసుకోవాలంటే అహంకారం, నాకు తిరుగులేదనే ఒక మెంటాలిటీ, ఇవన్నీ ఎప్పుడైతే మనసులో ఉంటాయో జర్నలిస్ట్ కాదు వాడు ఎవడైనా కానీ మనకి తిక్కరైతే తంతాం, అంతేగా. అంతే కాదు ఇప్పుడు అంటే అతను అట్లా వదిలేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అదే వదిలేక ఏం చేస్తానండి మీరు? అది నేను అడుగుతుంది, గుర్రం నిర్బంధం చేస్తారా, లేకపోతే ఊళ్ళో తారమేస్తారా, ఉరి చేస్తారా, జైలు వేసి ఏమన్నా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తారా? మీరు ఆయన్ని వదిలేసేయండి. శిక్ష ఏంది అంటే ఆడు ఎక్కడ మాట్లాడినా అసలు ఎక్కడ రాకూడదు వార్త. ఆడు రేపు సినిమా ప్రమోషన్ చేసినా ఆ వార్త ఒక్కటి పడకూడదు, ఒక ఛానల్ చూపించకూడదు. వాడు ప్రమోట్ చేసుకుంటాడు, అది బ్యాన్ చేయండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తారు, అది బ్యాన్ చేయండి. అతను పబ్లిసిటీ మొత్తం బ్యాన్ చేయండి. మీకు ఆ దమ్ము ఉందా ఫస్ట్ అది చెప్పండి. లేదు కదా ఎవరికి ఉందా? చేయలేంగా మనం. మరి ఎందుకు ఊరికే రోడ్ల మీద గోవాలను అంటే అన్ని మనం అమ్ముడు పోతాము అనేది ఖచ్చితంగా చెబుతున్నట్టే కదా. మీరు అమ్ముడు పోయే మనసారితో ఉన్నప్పుడు ఆస్తి ఒక 2 టన్నులు తింటా, నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, మద్దులు వేసుకుని వెళ్ళిపోతా. అటప్పుడు 2వ సారి 3వ సారి 4వ సారి కూడా తంతాడు. ఒకసారి కనుక వాడికి శిక్ష పడేట్టు, శిక్ష అంటే ఈ శిక్షలు కాదు, ఈ టైప్ లో బ్యాన్ చేసేసి ఫ్యామిలీని ఉన్నారనుకోండి, అదే పెద్ద శిక్ష వాళ్ళకి. అదే మీ చేతిలో పని మీరే చేయలేరు. మీరు అంటే మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు? వచ్చే కన్నప్పని బైకాట్ చేయమంటారా? కన్నప్ప ఏంటి అసలు వాడి ఇష్యూ ఏవైనా సరే వాళ్ళ ఫ్యామిలీని బైకాట్ చేసాడు. అసలు మంచి ఫ్యామిలీనే ఇండస్ట్రీలో బైకాట్ చేయాలి. ఇండస్ట్రీ అంటలా, మన మీడియా ఇండస్ట్రీ నుంచి మనం యాడ్ చేస్తాం, అది వాడి హక్కు కదా. మీడియా వాళ్ళు అసలు కవరేజ్ అనేది లేకుండా చేస్తే కనుమరుగైపోయి. మీడియా ఎప్పుడే మీరు గమనించారేమో, మీడియాలో కనుక ఎవడు ఫోకస్ అవ్వకుండా మీడియా వాళ్ళు పట్టించుకోకపోతే రాజకీయాలు కానీ సినిమాలు కానీ ఇంకోటి కానీ చాలా మంది కనుమరుగైపోయారు. అసలు వాళ్ళకి ఇది లేకుండా పోయింది, ఫ్యూచర్ అనేది, భవిష్యత్తు కోల్పోయి కాముగా ఇళ్లలో కూర్చున్నారు. ఆ పని చేయండి అట్లా, అప్పుడు కానీ తెలిసి వస్తుంది మనం చేసిన తప్పేది. రోడ్డు మీద ధర్నా చేస్తే ఎవడు ఏం చేస్తారు చెప్పండి? ఒక కేసు ఉన్న కేసుల్లో ఇంకో కేసు బుక్ చేస్తారు, అంతే కదా. అంతే. ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, కొత్త కేసు అంతే. ఇప్పుడు జర్నలిస్టులు అక్కడ కొట్టిన కేసు ఏమైందండి? రంగంపేటలో భూమి కబ్జా చేశారు, అది కేసు అయింది. అక్కడ గ్రామస్తులంతా ధర్నా చేశారు, తెలుసా మీకు? మర్ర చేయడం మోహన్ బాబు పంపించాడు ఎంతమందిని అని వాళ్ళలో ఒకరిని పట్టుకొని తన్ని పోలీసులకు అప్పచెప్పారు. ఊరు మొత్తం ధర్నా చేసింది. ఆ కేసు ఇప్పుడు ఉంది. ఇన్ని కేసులు ఏదో చదగోడ్లింగాలు ఏదో గోడ్లింగం, అంతకు మించి ఏం చేస్తారు? సార్ అసలు మోహన్ బాబు గారు ఆస్తి ఎంత ఉంటుంది ఏంటి? చాలా 100 కోట్లే ఉందంటారు. 100 కోట్ల 1000 కోట్ల? 100 కోట్లు నేను విన్నా, 1000 కోట్లే అంటే ఇంచుమించు 10,000 కోట్లు ఉంటదని నేను విన్నా. ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు లేకపోతే 5 లక్ష కోట్లు అవ్వచ్చు అప్పుడు, ఎందుకంటే భూమి వాల్యూ పెరుగుతుంటుంది కదా. అలా. సో మరి దీన్ని ముగ్గురికి ఇంకా పంచలేదు అనేది మాత్రం వాస్తవా? పంచలేదని ఆయనే చెప్పాడు, నిన్న ఆడియోలో కూడా తెలిసింది కదా. ఇంకోటి అంతకుముందు మంచు లక్ష్మి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మా నాన్న మేము చాలా పెద్దోళ్ళం అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు, పెళ్లిళ్ళు అయిపోయి, మా నాన్న ఎంతవరకు ఆశలు ఇవ్వలే మాకు, ఇంక మేము చచ్చిపోయిన రాదు ఇస్తాడేమో అన్నా. ఇది కూడా ఒక రకంగా ఆయన అహంకారమేగా. ఈయన 78 ఏళ్ళు నాకు సీనియర్ సిటిజన్ అని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ పెట్టారు. 78 ఏళ్ళు సీనియర్ సిటిజన్, నువ్వు ఎప్పుడు పోతావు నీకు తెలియదు, నీకు ఎంత బాధ్యత ఇప్పుడు ఏమీ లేవు, ఉన్నది ఇచ్చేసుకొని వాళ్ళు గొడవ లేకుండా ఉండొచ్చు. అంటే ఏంటంటే గ్రిప్ లో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు విష్ణు గారికి అట్లా మూవీస్ కి ప్రొడ్యూస్ చేస్తూ మంచు మనోజ్ ని కావాలని తొక్కారు అనుకోవచ్చా? కావాలని తొక్కారు అంటే ఇతని ప్రవర్తన ఎలా ఉందో ప్రతి ఒక్కటి ఇంట్లోకి దూరం. మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలకు గానీ? ఇప్పుడు అతను ఈ రోజు మీడియాతో మాట్లాడారు, మీడియా క్షమాపణ చెప్పాడు. అంతకు ముందు అతను ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ గానీ అవన్నీ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది మంచు మనోజ్ గారి గురించి? తప్పు ఏమన్నా తప్పు ఇద్దరు పక్క ఉంటేనే ఇట్లాంటివి గొడవలేదు. నువ్వు మాట అన్నావు, నేను కాకుండా అనుకోండి, లేకపోతే నీకు విడమని చెప్పే ప్రయత్నం చేశాను అనుకోండి, గొడవ అనేది ఉండదు. నువ్వు అన్నావని నేను అంటాను, అదే కదా గొడవ పెద్ద.
ఎవడు తప్పు ఏంది అనేది లాస్ట్లో ఇవ్వలేదు ఇంతవరకు. అదేదో మొగాన్ని పడితే పోయేది. మనోడు కూడా ఒకటి ఇట్లా ఆలోచించాలి అంటే ఎంతైనా తండ్రి అతని మీద గొడవకి వెళ్ళకూడదు. డబ్బు కోసమో ఆస్తి కోసమో తండ్రినో తల్లినో విమర్శించడం, మీదకి వెళ్ళడం, గొడవ చేయడం అనేది మామూలుగా అయితే నైతికంగా అయితే తప్పు. సార్ అలాగే అక్కడ భూమా మౌనికకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఆ చెప్పాలంటే ఒక 100 మంది పైగానే వచ్చారు ఇష్యూ జరుగుతున్నప్పుడు. సో ఆ బ్యాక్గ్రౌండ్ మనోజ్ కి సపోర్ట్ ఉండడం వల్ల పెద్ద బ్యాక్గ్రౌండ్ కదా ఫ్యామిలీ వాళ్ళది. మౌనిక వాళ్ళ సిస్టర్, వాళ్ళ అక్క అఖిలప్రియ ఎమ్మెల్యే ఆలగడ్డ. వాళ్ళ ఫాదర్ భూమా నాగిరెడ్డి పెద్ద ఫ్యాక్షనిస్ట్ గా ముద్ర పడింది ఆయనకి. ప్లస్ తర్వాత రాజకీయాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. వాళ్ళ మదరు ఎమ్మెల్యే చేసింది శోభా నాగిరెడ్డి. ఎస్వి సుబ్బారెడ్డి అని కర్నూలులో ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్, ఆయన పొలిటీషియన్. వాళ్ళ కూతురే శోభా నాగిరెడ్డి. ఆమెను తర్వాత ఈయన లవ్ చేసి ఎస్వి సుబ్బారెడ్డి కూతురుగా ఉన్నప్పుడు ఎవడు అటు కన్ను కూడా వేయలేని పరిస్థితి ధైర్యంగా. భూమా నాగిరెడ్డి ఆమె లవ్ చేసి ఆమెను ఎల్లప్పుడు తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇతను గట్స్ అట్లాంటివి. ఎవరి భూమా నాగిరెడ్డి. సో అంటే ఇప్పుడు ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కొన్ని గ్రామాలు అవన్నీ వాళ్ళ ఫ్యాక్షన్ పట్టున్న ఫ్యామిలీ. అలాగే అంటే ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఒక బాబు కూడా ఉన్నారు. అంటే ఆస్తి ఇవ్వడానికి అయినా ఈ విధంగా అయినా ఇబ్బందులు ఉన్నాయనుకోవచ్చు. అంటే ఒక పక్క వీళ్ళు మాకు ఆస్తులతో అవసరం లేదు, మా కష్టంతో మేము పైకి వస్తాం అని చెప్తున్నారు. ఈయన బయట ఉన్నాడు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి. ఈయనేం ఆస్తి అడగలేదు అప్పుడు అంటున్నాడు. ఈయన నేనేం ఆస్తి అడగలేదు, మా పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదు, ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు కూడా కాముకున్నారు పట్టించుకోకుండా. ఏందో అని ఈడున్నాడు. అమ్మాయికి కూడా ఆస్తి బాగానే ఉంది, వాళ్ళకి వెళ్ళాఫ్ చాలా వాళ్ళు. అంటే ఆస్తి విషయం అనేది ప్యూర్లీ అది కాదు. ఒక రకంగా ఈయన ఇబ్బందులు పడుతున్నట్టున్నాడు డబ్బులు లేక. మనం నిన్న విన్నదాన్ని బట్టి మందు ఎడిక్ట్ అయ్యి మందు తాగి గొడవ చేయటం, ఇంట్లో పని వాళ్ళని కొడతాం, ఇవి చేసావు నువ్వు అంటున్నాడు మోహన్ బాబు. నేను ఆడే విన్నారు లేదు. ఇంట్లో పని వాళ్ళని మేము చేయి చేసుకోవడానికి పని వాళ్ళని కొట్టడం ఏంది తప్పు, అది అది విన్నారా? రీసెంట్ ఆ మాట అన్నాడు కదా నిన్న ఆడే. మరి అంతకు ముందు మనం రీసెంట్ గానే మంచు విష్ణు వాళ్ళ డ్రైవర్ని కొడితే కేసు పెట్టాడు. మరి ఆయన పని చేసిన చేస్తున్నాయి కదా వాళ్ళ దగ్గర. పెద్ద కొడుకు కొడితే కేసు కూడా పెట్టాడు కదా. ఇతను నిన్నేమంటాడు, పని వాళ్ళని కొడతాం తప్పు పాపం, నేను షూటింగ్ లో ఎప్పుడైనా ఎవరినన్నా కోప్పడి ఉండొచ్చు, అవి చేయొచ్చు, కానీ ఇంట్లో పని వాళ్ళని కొడతాం ఏంది అంటాడు. ఏమన్నా సింక్ అయింది అది. పెద్ద కొడుకు ఏమో డ్రైవర్ని కొడితే వాడు కేసు పెట్టాడు. ఇక్కడేం వీళ్ళేం కేసు పెట్టలే, ఏం లే, మనోడు చేయటం, ఎరాజ్ చేసేవాళ్ళని తనుకోవటం, ఇది చేసేవాడిని. మరి మోహన్ బాబు షూటింగ్ లో చాలా మందిని కొట్టాడు అనేది అని చాలా సార్లు విన్నాం. కాబట్టి దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు మనం దాని గురించి మాట్లాడుకోవడం ఇదేంటంటే కొంచెం క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం. ఉన్న సానుభూతి కొంచెం ఎవరికైనా జనంలో ఉందంటే కొడుకు ఇట్లా మీదకి వచ్చాడు ఇవని, ఆ ఏజ్ లో ఇట్లాంటి ఇబ్బంది, కుటుంబంలో కొడుకులో గొడవలు ఇవి వచ్చి ఇబ్బంది ఉన్నాడు అని ఏదన్నా సానుభూతి ఉంటే ఇట్లాంటి మాటలు వాటితో అవి పోగొట్టుకోవడం. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.